నమస్తే, వెల్కమ్ టు ఆవకాయ బిర్యానీ. నేను క్రాంతి. సర్కార్ను లావైన ముల్లుగరతో పొడవాలంటున్న నాగం, మమ్మల్ని వెనక్కి నెట్టారు అంటున్న టీఆర్ఎస్ నాయకులు. ఇసుక దందాలు, గుట్కా దందాలు చేస్తున్నది ఎవరు? తెలంగాణలో ఏ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయి? నాయకుల మాటల తూటాలు, గిరీశం యాద్గిరిల కొంటె ప్రశ్నలతో గరం గరం ఆవకాయ బిర్యానీ తయారు. చైనా బాట వద్దు, చైన్లో చలకల బాట పట్టండి అని కేసీఆర్ చైనాకు వెళ్లే ముందు చిలక్కు చెప్పినట్లు చెప్పాడట నాగం జనార్దన్ రెడ్డి. అయినా ఆయన వినిపించుకోలేదట. కేసీఆర్ చైనాలో విహారయాత్ర చేస్తున్నాడట. రైతు సమస్యలు పట్టించుకొని ఈ సర్కార్ను ముల్లుకరతో పొడవాలి అని అన్నారు నాగం. నమస్తే నాగం సారు. బచావో తెలంగాణ పెట్టినప్పటి సంది మస్తు బిజీ అయిపోయిండ్లు. సర్కార్తో బాగానే కొట్లాడుతున్నారు. సరే కానీ ఇప్పుడు ఏం చెప్తావో చెప్పు. అన్నదాతలను ఆదుకోవాల్సినటువంటి ముఖ్యమంత్రి చైనాలో విహారయాత్రల బాట పట్టింది. ఏంది ముఖ్యమంత్రి సారు విహారయాత్ర బాట పట్టిండా? గా పేపర్ల ఫోటోలు చూసి గట్లనే అనిపిస్తుందేమో కానీ కేసీఆర్ సారు పెట్టుబడులు తీసుకొచ్చేటందుకు చైనాకు పోయిండట. మా రాష్ట్రానికి రండ్లి కంపెనీలు పెట్టుండ్లి అని పెద్ద పెద్దోళ్ళను కలుస్తున్నాడు. మేము మొట్టమొదటి మన ఆయన పోకముందే చెప్పినాం, చైనా బాట వద్దయా, చిలకల బాట పట్టు, చైన్ లోపల తిరుగు అని చెప్పి స్పష్టంగా చెప్పినాం. అయినా ఈ ముఖ్యమంత్రికి కనికరం రాలేదు. చైనాకు వద్దు, చిలకల బాట పట్టమని కేసీఆర్ సార్కు చైనాకు పోకముందే చెప్పిండ్లా. చైనాలో చైన్లు చిలకలు ఎట్లున్నాయో చూసేటందుకు పోయిండేమో. మరి గాడికెళ్ళి వచ్చినాక పోతడు తీరాదు చిలకలకు. అక్కడ చైనాలో జరుపుతున్నది ముఖ్యమంత్రి గారు విహారయాత్రనే కానీ వినోదయాత్రనే కానీ అది ఏ విధంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ రైతాంగానికి కానీ ఉపయోగపడే విధంగా అయితే లేదు. మళ్ళా అట్లనే అంటారేంది? చైనాలో డెవలప్మెంట్ ఎట్లున్నది ఏం కదా అని అరుచుకునేందుకు పోయిండ్లు. ఈరోజు ఒక్కటి ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మాత్రం ఒకటి చెప్తున్నా, మీరేం డ్రామాలు ఆడకండి. డ్రామాలు ఆడొద్దా అంటే ఏందన్నట్లు ముచ్చట? టీఆర్ఎస్ లీడర్లు డ్రామాలు వేసేటోళ్ళ లెక్క కనిపిస్తున్నారా? ఇలా మీ వాళ్ళతో మళ్ళీ డ్రామాలు సేవ్ అంటే కేసీఆర్ బచావ్, కేసీఆర్కు బచావ్ అనే మిషన్ తోటి వాళ్ళ మళ్ళీ షురూ చేసిండ్రు, ఏదో డ్రామా ఆటకం షురూ చేసిండ్రు. అదో మళ్ళా డ్రామాలు అంటారేంది? మీరు బచావో తెలంగాణ అని పెట్టినట్లు వాళ్ళు సుతా బచావో కేసీఆర్ అనే దుకాణం పెట్టుకున్నారేమో. ఇప్పుడు చైనా పోయేటప్పుడు క్యాబినెట్ మీటింగ్ లో డెసిషన్ తీసుకున్నావు, గుర్తుందా కేసీఆర్ నీకు? ఏం డెసిషన్ తీసుకున్నాడు? గా సార్కు గుర్తున్నదో లేదో మీరే చెప్పారు. అదుర్రి ఏం తీసుకున్నావు? కాంట్రాక్టర్లు నష్టపోతున్నారంట, మెన్ అండ్ మెటీరియల్ కు రేట్లు పెంచకపోతే వాళ్ళు పనులు ఆగిపోతున్నాయని చెప్పని మెన్ మెటీరియల్ కోసమేమో నువ్వు వాళ్ళకి 4-5 వేల కోట్లు దారాదత్తం చేసినందుకేమో క్యాబినెట్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతావు. కానీ రైతుల ఇంత తీవ్రమైన కరువు ఉంటే కరువు విషయంలో క్యాబినెట్లో చర్చించవు. ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకున్నాడు కదా. నేను ఒక్కటి చెప్తున్నాను, ఇవాళ కేసీఆర్ అడుగుతా ఉన్నాను, నువ్వు రుణమాఫీ ఏం చేసినావు? నీ రుణమాఫీ తోటి ఏ ఒక్క రైతుకైనా లాభమైందేమో ఒక రైతుల సభ పెట్టి అడుగు. మస్తు మంది రైతులకు రుణమాఫీ చేసినామని చెప్తున్నారు కదా, కాలేదంటావా? ఇప్పుడు ఈరోజు నేను ఒక్కటే కోరుకుంటున్నాం, ఇవాళ డ్రామాలు ఆపండి. డ్రామాలు ఆపి మీరు మొట్టమొదటి డ్రామాలు ఆపి మేమేమో చేస్తున్నామని మీరు చేసేవాళ్ళు అయితే పోయిన సంవత్సరం ఎందుకు చేయలే? అరే మాట మాట్లాడితే డ్రామాలు అంటారు. రాజకీయాలు అన్నాక డ్రామాలు, నాటకాలు, బుర్రకథలు అన్నీ ఉంటాయి. మళ్ళా నాటకాలు బంధు పెట్టుర్రి, డ్రామాలు ఆడకుర్రి అంటే ఎట్లా? ప్రతిపక్షాలు కూడా సంఘటితం కావాలి. ఈ ప్రభుత్వానికి దొడ్డు ముళ్ళు కర్ర పెట్టి కూర్చుతే కానీ ఈ ప్రభుత్వాన్ని దారిలో పెట్టలేము. ఏంది సర్కారును దొడ్డు ముళ్ళు కర్రతో కూర్చాలనా? గా పనేదో మీరే చేయండి. ఎందుకైనా మంచిది ఒక దొడ్డుది ముళ్ళుగర చేయించుకొని పెట్టుకోండి. ఇలా నేను ఒక్కటే అడుగుతున్నాం, వ్యవసాయం లాభసాటిగా ఎట్లా చేస్తావో చెయ్యి. నీవు ఎకరా ₹1,00,00,000 పండించేటోడు కనీసం 4 ఏళ్ళు రైతు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులకు కూడా 4 ఏళ్ళు లోపలికి పెట్టేట్టు ఆ కార్యక్రమం చెయ్యి. అట్లెట్లుంటుంది? ముఖ్యమంత్రి పొలంలో పండే పంట, మామూలు రైతు పొలంలో పండే పంట ఒక్కటవుతుందా?
సీఎం సార్కు వ్యవసాయంలో వచ్చినంత లాభం వేరే రైతులకు రావాలంటే వస్తుందా? కారణం అంటే కేసీఆర్ ఇవాళ రైతులంతా కోపం మీద ఉన్నారు, ఖర్చు మీద ఉన్నారు. ఇలా ఈయన పోయాడు విహారయాత్రలు చేస్తారా, మేము ఇక్కడ రైతుల ఇంత అది ఉంటే మాకు. అరే కేసీఆర్ సార్ చైనాకు విహారయాత్రకు పోలే, పెట్టుబడులు తీసుకొచ్చేటందుకు పోయిండు. వచ్చినాక రైతుల సంగతి ఆలోచిస్తాడు. గప్పటిదాకా కొంచెం ఓపిక పట్టుర్రి. ముఖ్యమంత్రి గారు మీ గడ్డ మీద, ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద మీ కాలు మోపిన తక్షణమే మొట్టమొదటి ప్రకటన రైతాంగాన్ని రుణ విముక్తులను చేసే ప్రకటన ఉండాలని చెప్పి బచావ్ తెలంగాణ మిషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ మాట మంచిగా ఉన్నది. కేసీఆర్ సార్ చైనా నుంచి వచ్చినాక మళ్ళొకపారి ఇదే మాట చెప్పుండ్లి. మరి ఆ సార్ మీరు చెప్పినట్లు చేస్తాడా చెయ్యడా అనేదే చూడాలి. ఏపీలో మీసాలు మెలేసి ప్రత్యేక హోదా తీసుకొస్తామని శపథం చేసే తెలుగుదేశం నాయకులు ఢిల్లీకి వెళ్లి మోదీని చూడగానే చల్లబడిపోతారని సిపిఐ నారాయణ చురుకులు అంటించారు. ప్రత్యేక హోదా కోసం వాళ్ళు చేసిన తీర్మానం మోదీ నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాదని చెప్తున్నారు. ఉద్యమకారులను జైలుకు పంపేందుకు కేంద్రం ఒక కొత్త చట్టం తీసుకొస్తోందని అన్నారు ఆయన. నమస్తే నారాయణ సారు, ఈ మధ్యలో కొంచెం చల్లబడ్డట్టున్నారు. ఏం సంగతే? మళ్ళా కొత్తగా మన ఉద్యమాలు సురువు చేస్తున్నారా? ఎక్కడైనా గోడౌన్లో అక్రమ ధాన్యాలు ఉంటే కూడా వాళ్ళని బద్దలు కొట్టి బయటకు లాగించాలి తప్ప ఇంకొక మార్గం లేదు. ఆ పద్ధతిలో కూడా పార్టీ ప్రిపేర్ కావాలి. కరువు దాడి అనేది గోడౌన్ల పైన దాడిగా మారాలి. ఏంది దాడులు చేస్తారా? వామ్మో, గోదాముల మీద దాడులు చేస్తే పోలీసులు కూడా సారు. అసలే గాలికి నడుమ మస్తు కాక మీద ఉన్నారు. అయితే ఈ ఉద్యమాలు వస్తాయని తెలిసే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రమాదకరమైన ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పుడు దాకా మేము ఇప్పుడు ఉద్యమాలు చేస్తే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత సెల్ఫ్ బెయిల్ మీద పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త అమెండ్మెంట్ యాక్ట్ వస్తూ ఉంది కేంద్రం వాళ్ళు. ఎవరైనా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా వాళ్ళు రిమాండ్ పంపించి అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అట్లనా? అయితే గా చట్టం తీసుకొస్తున్నది మీకోసమేనా? ఇక ఇప్పటి నుంచి ఎవరైనా ఉద్యమాలు దాడులు చేస్తే డైరెక్ట్ గా జైలుకేనన్నమాట. మరిగా ముచ్చట తెలిసి కూడా దాడులు చేస్తామని అంటున్నారంటే నిజంగా మీరు మస్తు డేరింగ్ సారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా నాగపూర్ సెంటర్, ఢిల్లీగా సెంటర్ వాళ్ళకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి నాగపూర్ కేంద్రంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయం ఆఫీసుగా మారిపోయింది. అంటే ప్రధానమంత్రి మోడీ సారు ఢిల్లీలో ఆఫీస్ ఖాళీ చేసేసిండా? నాగపూర్ నుంచే పరిపాలిస్తున్నాడంట్రా. అరే గట్లెందుకే? ఢిల్లీలో ధరలు పిరమైనయో ఏందో మరి. ప్రధానమంత్రి మంత్రుల దాకా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఏమేం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలా, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ జరిగిపోయి వాళ్ళు చెప్పారంటే అర్థం ఇది కేవలం కాషాయీకరణ బహిరంగంగా అంగీకరించినట్లు లెక్క. మరి యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ సార్ కూడా సోనియా గాంధీ కాడికి పోయి ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు మొత్తం చెప్పేటోడు. అది తప్పు కాదా అని అంటున్నారు వాళ్ళు. అదే సోనియా గాంధీ ఉండింది కదా చైర్మన్గా, మేము ఉంటే తప్పే ఉంది అంటున్నారు. నేను ఒకటి అంటున్నా, మీకు ధైర్యం ఉంటే మీ ఆర్ఎస్ఎస్ బాస్ని ఎన్డీఏ చైర్మన్ చేసుకోండి, మాకేం అయిపోతారా? మేము అడగం. మీకు ధైర్యం ఉంటే, గట్స్ ఉంటే ఆర్ఎస్ఎస్ చైర్మన్ బాస్ని ఎన్డీఏ చైర్మన్ చేసుకోండి, అప్పుడు మీ సంగతి తెలుస్తుంది. మీరున్న కాడు ఉండకుండా గాలకు లేనిపోని ఐడియాలు ఇస్తారేం సారు? అయినా వెంకయ్య నాయుడు సార్ ఏమన్నాడో ఇన్లేదా? ఏమంటున్నారు? అది నా మాతృ సంస్థ, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ కాబట్టి వాళ్ళు సొంత ఇంటికి పోవమని అంటున్నారు. మరి ఈ కోత ఇప్పుడు కాదు క్రియాల్సింది. ఎన్నికల ముందు ఆర్ఎస్ఎస్ మా మాతృ సంస్థ నేను ధైర్యం చెప్పులు ఉంటే నేను ఒప్పుకుండేవాడిని. నేను నాలుక తాటి మాట అయ్యేది, నీ నాలుక నరం ఉంది. అసలు ఈ మాట ఇప్పుడు చెప్పుకుంటున్నా, అప్పుడేం చెప్పలేకపోయినావు? అరే గట్లంటారేం సారు? వెంకయ్య నాయుడు నిజం దాయకుండా ఉన్నట్టుగా గౌరవంగా చెప్పిండు, ఏం దాచిపెట్టలే కదా. ఎన్నికల ప్రచారంలో మా ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అని గర్వంగా ఎందుకు చెప్పుకోలేకపోయినావు? అప్పుడు మాత్రం హిడెన్ ఎజెండాకి పెట్టుకుంటావా? ఇప్పుడు మాత్రం ఇది మాట్లాడతావా? అబద్ధాలు నిజాలు చెప్పని చేతగాని వెంకయ్య నాయుడు పద్దాకి ఇదే మాట్లాడుతున్నాడు. ఆయన నిజం చెప్తే తల పగిలిపోద్ది, ఆయన శాపం ఉంది. ఆయన ఏంటి నిజం చెప్తే తల వలిగిపోతుందా? అసొంటి శాపం మస్తు మంది లీడర్లకు ఉన్నది. అందుకే కొంతమంది లీడర్లు నిజం చెప్పనే చెప్పరు. సరే గాని ఏపీకి ప్రత్యేక హోదా ముచ్చట ఏమైందే? కేంద్రంలో క్యాబినెట్ అంగీకరించేటువంటి బిల్లు ఉంది, విభజన చట్టంలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సింది, ఆమోదించాల్సింది డిమాండ్ చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అంటే కేవలం తెలుగు ప్రజలు మోసం చేయడమే. దానిలో మోసం ఏమున్నది? తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగిరాదా?
మోడీ సార్గా తీర్మానం చూసి ఎంబటే స్పెషల్ స్టేటస్ ఇయ్యడా? తీర్మానం చేసుడంటే ఏందనుకుంటున్నావు? అక్కడ తీర్మానం చేస్తే ఏమవుతుంది? మోడీ నాలుగు తీసుకోవడానికి పెంచదు ఆ కాగితం. అంతేనా? నాలుక గీసుకునే దాన్ని కూడా వానికి రాదా? అయ్యో మరి ఎట్లనే, ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడిగితే గా తెలుగుదేశం లీడర్లకేమో బగ్గ రోషం రావచ్చే. ఎట్లా కావాలా మరి? అక్కడేమో రొయ్యలు మీసాలు పెట్టుకుని మీసాలు చెప్తారా? వీడికి వచ్చే ఈయన చూడంగానే పంచలు తడిచిపోతాయి మీకు. మోడీని చూడంగానే ఈ నాటకం ఎన్ని రోజులు ఆడతారు మీరు? ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు ఆడిస్తారు. అది అయినాక ఇంకో కొత్త నాటకం చురుగు చేస్తారు. ఏమున్నది కానీ వాళ్ళకి ఇసొంటి నాటకాలు వేసుడు కొత్త నాయింది.